ధరల పెంపు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు అతి త్వరలోనే పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతున్న దేశీయంగా గత 4 ఏళ్లుగా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే పెరిగిన ముడి చమురు ధరల వల్ల చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని, ఆ నష్టాలను పూడ్చడానికి ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 4 నుంచి 5 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 40 నుంచి 50 రూపాయల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 25 రూపాయల నుండి 28 రూపాయల వరకు పెరగాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ సామాన్యులపై భారం తగ్గించేందుకు పెంపు ఆ స్థాయిలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. వచ్చే వారమే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల. యుద్ధానికి ముందు $80 ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ఇటీవలే $126 చేరింది. ఇది 4 ఏళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రస్తుతం ధర $110 వద్ద ఉన్నప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఆంక్షలు, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం వంటి అంతర్జాతీయ పరిణామాలు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. పెట్రోల్ పై లీటర్కు 20 రూపాయలు, డీజిల్ పై ఏకంగా 100 రూపాయలు చొప్పున నష్టపోతున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. 2022 ఏప్రిల్ నుండి రిటైల్ ధరలు స్తంభించిపోవడంతో చమురు సంస్థలు తమ వద్ద ఉన్న లాభాలను, నష్టాలను పూడ్చుకోవడానికి ఉపయోగించాయి. కానీ ఇరాన్లో యుద్ధం మొదలైన తర్వాత ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇక పెంపు తప్పనిసరి అని కంపెనీలు వాదిస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య సిలిండర్లు, జెట్ ఇంధన ధరలను సంస్థలు పెంచేశాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముగింపుకు ఈ ధరల పెంపునకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు మరియు చమురు కంపెనీల ఆర్థిక సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వివరిస్తుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండటంతో దీని ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్గత చర్చలు జరుపుతుంది. మరి ఈ పెట్రో బాధుడు సామాన్యుడి బడ్జెట్ను ఎంతలా ప్రభావితం చేస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.